ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 5 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాము. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో దాంట్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవుల గురించి తెలుసుకుందాము. అసలు ఈ మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి? మ్యాంగ్రూవ్ అంటే ఎ మ్యాంగ్రూవ్ ఈజ్ ఎ స్మాల్ ట్రీ ఆర్ shrub దట్ గ్రోస్ అలాంగ్ కోస్టల్ లైన్స్ టేకింగ్ రూట్స్ ఇన్ సెడిమెంట్స్ ఆఫెన్ అండర్ వాటర్. మ్యాంగ్రూవ్ అనేది ఒక చెట్టు అనమాట, ఒక స్మాల్ ట్రీ లేదా shrub అని అంటారు. పెద్ద పెద్ద వృక్షాలు ఏమి కాదు, చిన్న వృక్షాలే. అవి కోస్టల్ లైన్స్ అంటే మన తీర ప్రాంతాలకు దాని వెంబడి ఇవి పెరుగుతాయి. వీటి రూట్స్ సెడిమెంట్స్లో ఉంటాయి. అండర్ వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా మనకి అండర్ వాటర్లో వీటి రూట్స్ అనేవి మనకి కనిపిస్తాయి. వాటినే మ్యాంగ్రూవ్స్ అని అంటారు, మడ అని అంటారు. మడ అడవులు గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ మడ అడవులు ఎక్కడుంటాయి అని అంటే ద మ్యాంగ్రూవ్ టైడల్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ కోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై టైడ్స్. కోస్ట్ అంటే తీర ప్రాంతాలలో ఎక్కడైతే టైడ్స్ ద్వారా అల్ల ద్వారా ప్రభావితం అవుతాయో అక్కడ మనకు మ్యాంగ్రూవ్ టైడల్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. ఇంటర్ టైడల్ జోన్స్లో మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. మరి టైడ్స్ అంటే ఏంటి, అలలంటే ఏంటి మనకు తెలుసు కదా, మనం కింద తరగతిలో తెలుసుకున్నాము. టైడ్స్ అంటే ఏంటి, టైడ్స్ ఎట్లా అసలు ఫామ్ అవుతాయి అని అంటే ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద సెలెస్టియల్ బాడీస్ ఆన్ ద ఎర్త్ అండ్ ద ఓషియన్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ టైడ్స్. అంటే ఏంటి, టైడ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి? మనకి ఈ మూన్ అండ్ సన్ ఈ రెండు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనకు ఎర్త్ పైన ఎక్సర్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ చంద్రుడు ఇంకా సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి అనేది మనకు ఎర్త్ పైన పీరియాడికల్ క్రమంగా పడటం వలన సీ లెవెల్ అనేది, సముద్ర మట్టం అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో అట్లా మనకి టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. rhythmic rise of sea level due to the gravitational force of the moon and the sun on the earth is called tide అనమాట. రిథమిక్గా పీరియాడికల్గా ఈ సీ లెవెల్ అనేది, సముద్ర మట్టం అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. సో దాన్ని టైడ్స్ అని అంటారు. ఏ టైడ్ ఫార్మ్స్ when there is an increase or decrease in the sea level that happens periodically because of the gravitational force of the moon and the sun. Rhythmic rise of the సీ లెవెల్ ఆఫ్ ద ఓషియన్స్ ఆర్ వాటర్ బాడీస్. రిథమిక్గా ఓషియన్ బాడీస్ అనేవి సీ లెవెల్, సముద్ర మట్టం అనేది పెరుగుతుంది, తగ్గుతుంది రిథమిక్ ఇలా. ఓకేనా. సో ఇంటర్ టైడల్ జోన్స్ దగ్గర, ఆ కోస్టల్ ఏరియాస్ దగ్గర మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. ఎక్కడైతే వాటర్ బాడీస్ టైడ్స్ ద్వారా మనకి ప్రభావితమై ఉంటాయో ఆ తీరాలలో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ మడ్ అండ్ సిల్ట్ గెట్ అక్యుములేటెడ్ ఆన్ సచ్ కోస్ట్. అక్కడ మనకి మడ్ అండ్ సిల్ట్, మట్టి బురద అనేది ఆ తీర ప్రాంతాలలో మనకి అక్యుములేట్ అయ్యి ఉంటుంది, అక్కడ బురద అంతా చేరుతుంది. సో డెన్స్ మ్యాంగ్రూవ్స్ ఆర్ ద కామన్ వెరైటీస్ విత్ రూట్స్ ఆఫ్ ద ప్లాంట్ సబ్మర్జ్డ్ అండర్ వాటర్. మనకి ఈ మ్యాంగ్రూవ్స్, ఈ మడ వృక్షాలు అనేవి మనకి కామన్ వెరైటీస్. ఈ రూట్స్, ఈ ప్లాంట్స్ యొక్క రూట్స్ అనేవి అండర్ వాటర్ సబ్మర్జ్ అయ్యి ఉంటాయి. మీరు ఇక్కడ పిక్చర్లో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. అంటే ఒక్కొక్కసారి వాటర్ ముందుకొచ్చింది అనుకోండి, అప్పుడు వాటర్ అంతా కూడా కొన్ని రూట్స్ మునిగిపోయి ఉంటాయి, చెట్లు రూట్స్ అన్నీ కూడా అండర్ వాటర్లోనే సబ్మర్జ్ అయ్యి ఉంటాయి. కొంచెం మళ్ళీ వాటర్ లెవెల్ వెనకకి వెళ్ళినప్పుడు మనకు చెట్లు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. సో ద డెల్టాస్ ఆఫ్ ద గంగా, ద మహానది, ద కృష్ణ, ద గోదావరి అండ్ ద కావేరి ఆర్ కవర్డ్ బై సచ్ వెజిటేషన్. మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. గంగా డెల్టా, మహానది, కృష్ణ అండ్ ద గోదావరి, కావేరి డెల్టా దగ్గర మనకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి కనిపిస్తాయి. ఇలాంటి వృక్ష సంపద అనేది మనకు కనిపిస్తుంది. ఇన్ ద గంగా బ్రహ్మపుత్ర డెల్టా సుందరి ట్రీస్ ఆర్ ఫౌండ్. గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో మనకి సుందరి ట్రీస్ కనిపిస్తాయి విచ్ ప్రొవైడ్ డ్యూరబుల్ హార్డ్ టింబర్. మనకి హార్డ్ టింబర్ అనేవి ఈ చెట్లు మనకి ఇస్తాయి అన్నమాట. ఏంటి అవి అంటే పామ్, కోకోనట్ కనిపిస్తాయి, కియోరా, అగర్ ఎక్సెట్రా. సో మనం ఇప్పుడు చూసుకుంటే మన క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే కియోరా ఇంకా అగర్ ట్రీస్ అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అని క్వశ్చన్ అడిగితే మనకు అవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో కనిపిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఆల్సో గ్రో ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది డెల్టా. నెక్స్ట్ రాయల్ బెంగాల్ టైగర్ ఈజ్ అ ఫేమస్ యానిమల్ ఇన్ దిస్ ఫారెస్ట్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో మనకి ఫేమస్ యానిమల్ ఏంటి అని అంటే రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. సో మనకి సుందర్బాన్
ఆ డెల్టా అక్కడ మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. అది చాలా ఫేమస్ భారతదేశంలో. నెక్స్ట్ టర్టల్స్, క్రొకడైల్స్, గరియల్స్ అండ్ స్నేక్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ దిస్ ఫారెస్ట్. మనకి టర్టల్స్ కనిపిస్తాయి, క్రొకడైల్స్ కనిపిస్తాయి, గరియల్స్ కనిపిస్తాయి. కూడా గరియల్స్ కూడా క్రొకడైల్స్ లానే ఉంటాయి, కానీ దాని మూతి ఒక కొమ్ము లెక్క, హార్న్ లెక్క చాలా కొచ్చగా పొడుగ్గా ఉంటుంది అనమాట. ఇంకా పాములు కూడా ఉంటాయి. సో ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. 9th క్లాస్లో మనకి ఇంత ఇంట్రడక్షన్ మాత్రమే ఉంది. 11th క్లాస్ జియోగ్రఫీలో మనకు చూసుకుంటే చాలా క్లియర్గా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి మీరు మ్యాప్ చూసినట్టయితే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ షేడ్ ఒకసారి చూసుకోండి ఎక్కడ ఉన్నాయి అనేది. ఎస్, ఇక్కడ షేడ్ చూసుకోండి. దిస్ వన్ కోస్ట్ తీర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి కదా. డెల్టా అంటే సముద్రంలో కలిసే దగ్గర, ఈ నదులు సముద్రంలో కలిసే డెల్టా, కావేరి, గంగా, బ్రహ్మపుత్ర, అక్కడ ఆ ఏరియాస్లోనే మనకి ఈ షేడ్ కనిపిస్తుంది కదా, అవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఓకేనా. ఎస్, దట్స్ ఇట్. నెక్స్ట్ మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.